పార్టీకి మంచిదా అనేది ప్రజలు ఆలోచించాలి. రైట్ సార్. కేజ్రీవాల్ అరెస్టు మీద వివిధ పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి సార్. ఇది చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారనేది ఎన్డీఏ కూటమిలోని పార్టీల వాదన. మరోవైపు ఇండియా కూటమిలోని పార్టీలు ఎన్సీపీ, డిఎంకే ఇది ఓటమి భయంతోనే చేస్తూ ఉన్నారు, బీజేపీ దిగజారుడుతనం అని చెప్పి నియంతృత్వ చర్య అని స్పందిస్తూ ఉన్నారు. కవిత ఎలాగూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈ చర్యని ఖండిస్తుంది. కానీ టీడీపీ అండ్ వైసీపీ ఈ రెండు పార్టీల వైఖరి ఏ రకంగా ఉండబోతోంది సార్? దీని మీద ఏదైనా కామెంట్ చేసే సాహసమైనా చేయగలుగుతారా వీళ్ళు? ఇప్పటివరకైతే ఏం చేయలేదు. ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో ఉంది, ఎందుకు ఖండిస్తుంది? ఖండించే ప్రసక్తే లేదు. వైసీపీ కూడా ఖండించే సాహసం చేస్తుందా అనేది అనుమానమే. బీఆర్ఎస్ ఎలాగో ఖండిస్తుంది, ఎందుకంటే కవిత కూడా అరెస్ట్ చేశారు కనుక. విచిత్రం ఏంటంటే ఈ మద్యం కేసు వచ్చేంత వరకు కేసీఆర్ను ఆప్ నేతలకు కూడా అవినీతి పరుడే అన్నారు. నాకు ఆప్ తెలంగాణ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడల్లా కేసీఆర్ పెద్ద అవినీతి ప్రభుత్వం, దీనికి వ్యతిరేకంగా ఆప్ కూడా పోరాడుతుంది తెలంగాణలో అని చెప్పేవాడు. ఎప్పుడైతే మద్యం కేసు వచ్చిందో మొత్తం ఆగిపోయింది. సో కట్ చేస్తే ఖమ్మం మీటింగ్కు అరవింద్ కేజ్రీవాల్, భగవత్ మాన్ కూడా వచ్చారు. సో అందువల్ల ఆప్ బీఆర్ఎస్కు పెద్ద మిత్రపక్షం అయిపోయింది. ఇవాళ మీరు అంటే ఈ ట్రెండ్ సరైనది కాదు. నీకు ఒక తప్పు జరిగితే అనుకుంటే రాజకీయాలకు అతీతంగా దీన్ని తప్పని చెప్పే ధైర్యం ఉండాలి. ఎందుకంటే మిత్రపక్షం అయినా ఉండాలి, కానీ రాజకీయాల్లో అలా ఉంటుందా? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏలో లేకపోతే, బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికలకు ముందు జరిగితే ఖండించేవాడా కదా. సో అప్పుడు అరవింద్ కేజ్రీవాల్తో చాలా మంచి స్నేహం ఉండే కదా. అంటే ఇలా ఎన్డీఏలో చేరినా కనుక ఖండించలేదు. ఇదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అందరూ ఖండించాలని కోరారు కదా. ఇప్పుడు అప్పుడు వైసీపీ ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా దొరికాడు, అందుకే జైలుకి వెళ్ళాడు అన్నారు. మీరేమన్నారు? దేశమంతటా మద్దతు కావాలి అన్నారు. సో మద్దతు ఇస్తారా? ఇప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన జేపీ ఏది రైట్ అంటాడా? ఇలాంటి అరెస్టులను అంగీకరించగలరా జేపీ? బహుశా జేపీ ఖండిస్తారనుకుంటాను. కానీ రాజకీయ పార్టీలు బీజేపీ పట్ల తమ వైఖరి ఆధారంగా వీటి పట్ల రియాక్ట్ అవుతారు. సో మీరు ఇప్పుడు ఇదే కేసులో ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటోంది? కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళే వ్యతిరేకించడం లేదు. ఆ మాట కదా నేను ఎక్కడ చదివాను, మరి సబ్జెక్ట్ వెరిఫికేషన్. ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో. కానీ ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం ఖండిస్తుంది. అంటే ఢిల్లీ నాయకత్వం ఖండించదు, జాతీయ నాయకత్వం ఖండిస్తుంది. ఇదే ఆప్ కనుక ఎన్డీఏలో చేరుంటే ఇవాళ కేసు ఉండేదా, ఖండించడం ఉండేదా, ఏముండేది? ఎందుకంటే ఇదే జేడీఎస్ పైన దేవగౌడ, కుమారస్వామి పైన ఇలాంటి విమర్శలే చేశారు, ఆరోపణలు. అజిత్ పవార్ పైన సాక్షాత్ మోడీ చేశాడు, 70,000 కోట్లు తిన్నాడని. ఇలా ఆయన ఆర్థిక మంత్రిగా బ్రహ్మాండంగా ఉన్నాడు. సో అందువల్ల బీజేపీ చెప్పేదంటే చేరితే ఎన్డీఏలో చేరండి, మీకు పదవులు వస్తాయి, ప్రయోజనాలు దక్కుతాయి, కాదంటే జైల్లో ఉండండి అనేది చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జైలుకి ఎందుకండి, మేము ఎన్డీఏలో ఉంటాం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అనే స్టాండ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనుక గట్టిగా ఎన్డీఏని విమర్శిస్తే ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ చూస్తలేమా, ఏమని చూస్తలేమా? ఎందుకంటే ఆయన మీద కూడా సిబిఐడి కేసులు ఉన్నాయి, అవన్నీ తీస్తారు. ఇక అవి చాలా వేగంగా పరుగులు తీస్తాయి, విచారణ చాలా వేగంగా జరుగుతుంది, వెంటనే ఈడీ సోదాలకు వస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కనుక అందువల్ల ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. సో బీఆర్ఎస్ కూడా ఒకవేళ ఇప్పుడు కవిత ఈ కేసులో ఉండకపోతే ఎలా రియాక్ట్ అయ్యేదో, ఈ ఖండించేదా? అందువల్ల రాజకీయ పార్టీలు, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, నేను రాజకీయ పార్టీలు కేసు మెరిట్స్పై ఆధారంగా రియాక్ట్ కారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీతో ఉన్నారు, ఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళ మిత్రులు ఎవరు అనే అంశాల ఆధారంగానే అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతుంది, ఒక్క విషయమే కాదు. సో ప్రత్యేక హోదా విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతారు కదా. సో తాము ప్రతిపక్షంలో ఉంటే ఒక రకం, అధికారం ఉంటే ఒక రకం, మనం ఎన్డీఏలో ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం. సో ఇవన్నీ కూడా రాజకీయ వ్యవహారాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సార్. తెలంగాణలో